ఈరోజు వచ్చేసి నేను చేసే వంట సొరకాయ రొయ్యలు అనమాట. సో ఎలా చేశానో చూపిస్తాను. దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కాస్త పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. దాంట్లోకి కాస్త అల్లం పేస్ట్ కూడా వేసాను. తర్వాత ఒక సొరకాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆ సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేశాను. అవి త్వరగా ఉడకాలి అంటే కొంచెం ఉప్పు వేసేయండి. ఇప్పుడు మనం ఈ రొయ్యలు నేను ఇండియా నుంచి తెచ్చాను నేను వచ్చేటప్పుడు. ఎందుకు అంటే ఈ రొయ్యల్ని కొరియర్లో పంపించనన్నారు. సో వీటికి తలకాయలు తీసేసి తీసుకెళ్ళొచ్చు అంటే నేను ఇండియాలోనే బాగు చేసి వీటిని తీసుకొని వచ్చానమాట. ఇప్పుడు వీటిని 5 నిమిషాలు నీళ్ళల్లో నానబెడితే వాటికి ఉన్న మట్టి, ఇసుక అలాంటివి ఏమన్నా ఉంటే మొత్తం పోతాయి. తర్వాత శుభ్రంగా కడిగేసి సొరకాయల్లో వేసేయచ్చు. ఇప్పుడు వాటిని వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత కారం అనేది ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాం. తర్వాత నేను ఎప్పుడు చికెన్ మసాలా ఒకటి పడతాను, కొబ్బరి గసాలు, అది కూడా కొంచెం వేసాను అనమాట, బాగుంటుంది టేస్ట్ కోసమని. సో అది కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోయండి. తర్వాత వాటర్ పోసిన తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి తేలాలి. అప్పుడు కొంచెం కొత్తిమీర, కాస్త గరం మసాలా వేసుకొని దింపేసుకోవడమే. ఇప్పుడు సొరకాయ ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయిందనమాట. ఎండు రొయ్యల్ని ఎప్పుడు గోంగూర, చింత చిగురు అలా వేస్తూ ఉంటాము. సొరకాయ బీరకాయల్లో కూడా వేసుకొని వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.